వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ స్వాగరాజా మైసెల్ఫ్ జయవర్ధన్. రాండమ్ మీమ్స్ చూస్తున్నాం ఈ రోజు. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ షూర్ యు లైక్ ది వీడియో. లెట్ us go. మై డియర్ ఎస్ పాపా, నువ్వు ఆపోడి జో పేదోకలో ఒక మంచి పొడిని పెళ్లి చేసుకొని చూపిస్తానే బొమ్మ నాడు. మై డియర్ ఎస్ పాపా. అరే బూతులు ఎందుకు? మనోడు యాటిట్యూడ్ తోటి చెప్పింది ఏంటంటే నువ్వు కాకపోతే ఆపోడి ఆపోడి. అక్కడ పొడి అంటే పూరి అన్నమాట. మొత్తానికి ఏ పొడి రా? సాంబార్ పొడి. మనస్సు మార్చుకుందాం, మనస్సు మార్చుకుందాం, మనస్సు మార్చుకుందాం. తర్వాత పాడరా. తర్వాత మనస్సు మార్చుకుందాం. ఏం పాట అది అసలు? మనోడు మస్తు పాడుతుండే. తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. మనస్సు మార్చుకుందాం, మనస్సు మార్చుకుందాం. హ్యాండిక్యాప్ ఇన్ అదర్ కంట్రీస్. పొరపాటున అది రికార్డింగ్ డాన్స్ అయి ఉండి అందులో సపరేట్ కోటా ఉండి అది మనోడికి ఇచ్చిండ్రు అనుకో హ్యాండిక్యాప్డ్ లో, ఇది తప్పు. బట్ ఏమన్నా వేసిండు ఆ స్టెప్, చేతితోటి కూడా అంత పర్ఫెక్ట్ ఇయ్యలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వీడియో తీసేటోడిని, తాగే ఆ బచ్చాగాడిని, నెక్స్ట్ అది ఎడిట్ చేసి మ్యూజిక్ వేసినోడిని. ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు కూడా వాడికి చాయిస్ ఉండే, ఇది అప్లోడ్ చెయ్యాలా వద్దా. ఇది చూసినాక వాళ్ళ పేరెంట్స్ కూడా వాడిని వేసుకుంటారు. సో మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మనం చెయ్యాలనుకుంది వాళ్ళ పేరెంట్స్ చేసేసి ఉంటారు ఆల్రెడీ. జూనియర్స్, మై సీనియర్స్, ఇందులో ఈ ఒక్క విషయంలో మాత్రం మనకు ఫస్ట్ కేటగిరీ వద్దు, సెకండ్ కేటగిరీ వద్దు. వి ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ కేటగిరీ ఓన్లీ. నెక్స్ట్ అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి. నన్ను కూడా ప్లీజ్. నాకు తెలిసి సిస్టర్స్, మనోడు ఏజ్ ఏంది అలా అనుకుంటేనే సంతృప్తి చెందుతా. నేను లొంగిపోతా ఇలాగా. అరే దిగినాక మళ్ళీ రెస్. పాపమ్మ వెనకాల ఉన్నామో మస్తు హెల్ప్ చేస్తుంది. షీస్ ట్రైంగ్ బట్ షీ క్యాన్. ఇప్పుడు మళ్ళీ దిగినాక ఏమంటారు, నువ్వు తోసినందుకే పోయింది. పొరపాటున బ్యాచులర్స్ ఇంటికి వెళ్ళాను. మస్కిటో నెట్. అరే వావ్. అదే జగ్గుతోటి మళ్ళీ ఎగ్జామ్ ప్యాడ్ మీద ఫ్యామిలీ తోటి ఉండేడేమో బ్యాచులర్ అవ్వాలని, బ్యాచులర్ అయినోడేమో ఫ్యామిలీ ఉండాలని. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. దాని విలువ నీకు తెలీదు. అరే నిజంగా మందు విలువ తెలిసినోడు రియాక్షన్ అదే కిందదే. అయినా పర్లేదు, నువ్వు లొకేషన్ పెడితే మనోళ్ళు అక్కడికి వచ్చి గుడ్డ వేసుకుని తాగేస్తారు ఫిల్టర్ చేసి మరి. నెక్స్ట్ చక్కని మా అన్నయ్యకు చెక్కిన ఈ చిల తన జంట గూటికి. అరే ఎంతసేపు భయ్యా? చిరునవ్వే సిరుల చక్కని మా అన్నయ్య. మనోడు పొరపాటున ఫోటో పోయి వీడియో ఆన్ చేసిందా లేదంటే ఏంది? అరే తినాలరా, వీడియో బంద్ చేయరా, తినాలరా. ఆమె ఎక్స్ప్రెషన్ అది. నెక్స్ట్ ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు అని ఎవరికి కావాలయ్యా ఇంటి పేరు?
పుష్పాన్న మేనేజర్, నువ్వు పుష్ప ఫ్రెండ్, నువ్వు పుష్పాన్న డ్రైవర్, నువ్వు పుష్పాన్న మనిషి. నువ్వు మామూలుగా చెప్పలేము. క్యూట్. మొన్న చేసిన పిల్లల కంటే ఇది క్యూట్. మొన్నవాడు ఓవర్ యాక్షన్ చేశాడు. నెక్స్ట్. సిగ్గు లేదురా నీకు, ఆడపిల్ల చున్నేసుకున్నావు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. అదే ఎక్స్ప్రెషన్ మాది. చున్నీ స్టార్. అబ్బో మనోడు మళ్ళీ ఏదో కనిపెట్టు. బ్రెయిన్స్ అన్లాక్. అలా చేయకుండా నువ్వు వేసుకోకుండా అలా అన్ని వేసుకుంటావు, మరి వేసుకోలేం కదా. అలా చేయకుండా జస్ట్ చున్నీలు వేసుకోండి అని ఒక్క పదం చెప్పి కట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దేవేంద్ర. తెలుగు पूरी देश में मेरा, अरे भाई मेरे को तेलुगु लैंग्वेज है. మరి ఇదంతా తెలుగు కాదుగా. अरे क्या है तुम्हारे को? तुम्हारा गाँव क्या है? అరే దేవేంద్ర. నెక్స్ట్. ఫేక్ పీపుల్ ఫేక్ సొసైటీ. ఏదైనా ఇవ్వు, గబగబా 2 మేకులు కొట్టేస్తా. అది కాదు నాన్న, మరేమో ఎదురింటి వాళ్ళు సుత్తి లేదన్నారు. లేదన్నారా? చా 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 చా, ఏం పిసినారు మనుషులరా. సుత్తి ఉంచుకోలేదన్నారా? సుత్తి ఏమన్నా అడిగేదా తరిగేదా? నిన్న సాయంత్రం నేను చూసానే ఆయన సుత్తితో మేకులు కొడుతుంటే. సరే నువ్వు వెళ్ళి పక్కింట్లో పట్టరాపు, వాళ్ళకు 2 సుత్తెలున్నాయి. పక్కింటి వాళ్ళని కూడా అడిగాను నాన్న, వాళ్ళు కూడా లేదన్నారు. వాళ్ళు కూడా లేదన్నారా? చా 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 చా, దేశంలో పిసినాడితనం ఇంతగా ప్రబలిపోయిందన్నమాట. ఏం చేస్తాం, లోపలికెళ్ళి మన సుత్తే పట్టరాపు. నువ్వు ఇలాంటి వాడు అని తెలిసే నీకే సుత్తే కాదు ఏది ఎర్రికు. ఆ పని ఏదో ముందే చేసి ఉండొచ్చు కదా. ఆయనే ఇందాక అన్నాడు క్లియర్ గా, అదేమన్నా అరిగేదా తరిగేదా అంటాము, చేసేస్తాము. అందరి ముందు పరుగు పోయిందిగా. ఎందుకంటే ఆయనకు తెలుసు కెమెరా ఆన్ చేసినప్పుడు ఇస్తారు, కెమెరా ఆఫ్ చేయలేని తీసుకుంటారు. దానికి ఇచ్చేది ఎందుకు, ఎల్లెళ్ళు. కానీ ఈమె నిజంగానే జెన్యూన్ గా నేయడానికి వచ్చినట్టు. మనోడి కెమెరా తోటి ఉంది ప్రాబ్లం. కెమెరా చూస్తే హీ గెట్స్ ఒఫెండెడ్. నెక్స్ట్. On behalf of ఆమె లోపల రీడ్ చేస్తుంది అనుకోని బిహార్ హబ్ అని లోపల చదువుకుంటున్నాను అనుకుని ఆమె బయటికి మాట్లాడు. Sorry. On behalf of नी फाइनली she did बिहार हब. नेक्स्ट. 50% हमारा एक्सपोर्ट जो है वो ऑन है. पागल, what nonsense you are doing? Camera is on. అంటే కెమెరా ఆఫ్ ఉంటే పర్లేదు అంకుల్. అంటే she becoming naughty. Next. After 1 beer my friend. అరే కాయన ఆయన కరెక్ట్ అని నడుపుతుండు. స్పీడ్ బ్రేకర్ ఉన్నా, బ్రేకింగ్ ఎవ్రీథింగ్ నైస్. బట్ ఇది పోలీసులు చూస్తే వేస్తారు, లోపల వేస్తారు. కాస్త రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది నిజంగానే పోలీసులు చూసారు, మనోడిని వేసారు కూడా. కాబట్టి ఆఫ్టర్ 1 beer యూ హ్యావ్ టు బి క్వైట్. నెక్స్ట్. ఏం చేస్తున్నావు బాయ్ అసలు? బ్రో థింగ్స్ హీస్ ది మెయిన్ క్యారెక్టర్. మనం మెయిన్ కాదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ నుంచిర్రు. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, నార్మల్ ఎక్స్ప్రెషన్స్ ఏదో మనోడు అంతా మనకుల మీద స్కోప్ ఉందని డాన్స్ చేస్తుంది వెనక నిలబడి. రూపాయికి 10 రూపాయలు వేస్తుండే. ఐఫోन ले लिया फाइनली. मैंने आईफोन 15 प्रो खरीद लिया चोर बाजार से, सिर्फ 10,000 रुपए का. बिल्कुल असली फोन है. मैं 10,000 लो आईफोन. फीचर्स ऑन नहीं हो रहा, कोई बात नहीं, चार्जर साथ में मिला है. एक बार इसको चार्ज करता हूँ. 10,000 फोन ऑन नहीं होता भाई. दिखाता हूँ. तो एक बार इसको स्विच ऑन कर लेते हैं. ओ एप्पल का लोगो, अंत पेद्द लोगो. सैमसंग वो हेलो मोटो. नोकिया ఒరిజినల్ ఏ బాయ్, ఒరిజినల్ ఆల్ ఫ్యూచర్స్ ప్యాక్డ్ ఫోన్ అది. నెక్స్ట్.
Spray was invented in 1856. స్ప్రే విత్ ఫ్లేవర్, హోమ్ మేడ్ ఫ్లేవర్. అది ఓన్లీ మన కాక నోట్ల నుంచి వస్తుంది, ఇంకేడా రాదు ఆ స్మెల్ మీకు. ఫ్రేగ్రెన్స్. ఎస్ బ్రోస్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.